పచ్చని అడవితల్లి ఒడిలో కొండల్లో కోనల్లో సెలయటి నురగల్లో చిరుగాలి సందట్లో కాకతీయ సామ్రాజ్య రాజధానిలో రామపాలయంలోని అందచందాలను జగదేక సుందరి పోటీలో పాల్గొనే అందగత్తెలు ఆస్వాదించారు. అతిథులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ మేళతాళాలతో స్వాగతం పలికారు. విలుపులందు తెలివి ఉంది పచరించువాడు అట్టు విలుపులందు తెలివి ఉంది పచరించువాడు పరులను చేపట్టడు. ప్రపంచ అందాల భామలతో వరంగల్ కలకలలాడింది. మిస్ వరల్డ్ పోటీదారుల 2 బృందాలు జిల్లాలో పర్యటించాయి. మొదటి బృందంలో 22 మంది, రెండో బృందంలో 35 మంది సుందరిమణులు ఉన్నారు. మొదటి బృందానికి చెందిన 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తొలుత చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శించి అనంతరం ఖిలా వరంగల్ కోట యొక్క వైభవాన్ని తిలకించారు. విలుపులందు తెలివి ఉంది పచరించువాడు. అనంతరం హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఈ అందాల సుందరీమణులు స్థానిక మహిళలతో కలిసి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. We are talking about this wonderful evening. We are having the light and Miss France, Miss Germany, Miss Gibraltar as well to please come on stage, and we'll go back to back with the felicitations. We'll have all our contestants also remain on stage after they're honored, but meanwhile let's have the rest of the contestants come on stage. Well, I'll be requesting the previous set of contestants to please remain on stage. We'll also have a beautiful group photograph. Meanwhile, I'll also keep inviting the rest of the contestants to also please come on stage. వివిధ దేశాల నుంచి వచ్చినప్పటికీ వారంతా ఎంతో ఆనందంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వారి ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం చూపరుల్ని కట్టిపడేసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిని విశ్వ వేదికపై చాటే అవకాశం లభించినందుకు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ సుందరీమణులు తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి పరిచయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓరుగల్లు అందాల్ని వీక్షించడంతో పాటు ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాకతీయుల కట్టడాలు, రామప్ప దేవాలయం విశిష్టతను తెలుసుకున్నారు. వరంగల్కే ప్రత్యేకంగా నిలుస్తున్న చేనేత కళంకారీ దరీస్, రంగసాయిపేటకు చెందిన కళాకారులు 6 నెలల పాటు శ్రమించి రూపొందించిన ప్రత్యేక షీల్డ్లను అందజేశారు. దరీస్పై కాకతీయుల కళాతోరణం చిత్రం, షీల్డ్లపై రాణి రుద్రమ, సింహం, కాకతీయ కళాతోరణాల చిత్రంతో తయారు చేశారు. రామప్పకు వచ్చే సుందరిమణులకు వినూత్న బహుమతులు అందించారు. The crown jewel of Kakatiya dynasty artistry, greets the dawn as it has since the 13th century. This 800-year-old shrine is a symphony in stone, a poem of devotion and desire. Now a UNESCO World Heritage Site, it shines on the world stage as a symbol of our shared heritage. Travel back to the year 1213 CE. The Kakatiya Empire is at its zenith in the తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యానికి ప్రపంచ సుందరిమణులు ఫిదా అయ్యారు. ఓరుగల్లు అందాలను వీక్షించడంతో పాటు ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాకతీయుల కట్టడాలు, రామప్ప దేవాలయం విశిష్టతను తెలుసుకున్నామన్నారు. ఇలాంటి అవకాశం తమకు దక్కినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుందరిమణులు కృతజ్ఞతలు తెలిపారు. I am representing Canada here at the 72nd Miss World Festival. And I am the first Indigenous woman to represent my native land here at Miss World. And being here in India, Telangana, as a cultural woman myself, experiencing the richness of your history, I want to say miigwech, which means thank you in my native language. Miigwech to Madam Minister, miigwech to the press, and miigwech to my fellow queens. And as we were mentioning here before, it is truly beauty with a purpose, and every one of you, you are also special and unique in your own ways, and it's an honor to stand up with you here at Miss World. So miigwech and miigwech Telangana. Telangana Zero Ana. You, because of you have gave us a beautiful experience, and you gave us the opportunity to live the culture of Telangana. It's amazing to have the opportunity to walk towards history and to experience through taste, through feelings, and also through gaze. So thank you so much for receiving us and for making us feel so welcome. Thank you. All right, ma'am. You guys are looking fabulous, and I would like to hand over the mic to you. Good night, everyone. I'm Carol Rodriguez, and I'm coming from Panama. And something that I really appreciate from India, especially Hyderabad, because it's the first time I'm ever to Asia in general, is that in Panama, we have a lot of cultures, a lot of nations mixed in one little piece of land, and we all feel like family.
we receive everyone with open arms. And that's why I'm feeling here in India since the day one. From the very first moment I stepped out of the airport, people really showed love to us. And I can appreciate more everything that you're doing for us. Look at all these beautiful people here. You are here because of us, and you are showing love, kindness, passion for your country, for your state. And I'm really grateful for that. And I hope that you all enjoy as much as we're doing the 72nd edition of Miss World, which